హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పాలకూరను పల్లెటూరులో ఎలా వండుతారని చూపిస్తాను. సింపుల్‌గా చేసే ప్రాసెస్ చూపిస్తానండి. ఎలాంటి పప్పులు వేయకుండా ఈ విధంగా అయితే సింపుల్‌గా ఉల్లిపాయలు వేసేసి చేయడం అయితే చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇలా చేసేది. నేను అలాగే చేశాను. ఈరోజు చూయిద్దామనేసి పాతకాలపు పాలకూర వంట ఎలా ఉందని చూపిస్తాను. ఏమీ పప్పులు వేయకుండా సింపుల్ ప్రాసెసేనండి. చూసేద్దాం, వచ్చేసేయండి వీడియోలోకి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేశాను. అందులో 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయిన తర్వాత ఇలా ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసాను. ఇందులో ఉల్లిపాయలు 2 అయితే వేసాను, పెద్ద సైజువి. ఉల్లిపాయలు వేసిన తర్వాత దోరగా వేయించాలి. దోరగా వేయించేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో నేనైతే ఎలా చేస్తానంటే పెసరపప్పు లేదా కందిపప్పు నానబెట్టేసి కొద్దిగా నానిన తర్వాత వేసి చేస్తాను. కాకపోతే ఇది మా అమ్మమ్మ చేసిన స్టైల్‌లో అయితే పాలకూర చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం కదా! ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయాలి ఈ విధంగా. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాతే మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే వేసుకోవాలి. కట్ చేసుకొని నీట్‌గా కడిగి కట్ చేసుకొని పక్కన ఉంచేసాను పాలకూరని. ఇందులో ఎలాంటి పప్పులు వేయకుండా సింపుల్ ప్రాసెస్‌లో అయితే చేస్తున్నాను. చూసేయండి, చాలా ఈజీ. అలాగే మన ఛానల్‌ని చూస్తున్న వారు ఛానల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అప్పుడే నాకు వీడియో ఎలా ఉందనే తెలుస్తుంది. కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి ఉల్లిపాయలు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా చూసారా, కలరు వేసినప్పటికి ఇప్పటికి కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టాం కదా పాలకూర, అది మొత్తం ఇందులో వేసేయాలి. ఈ విధంగా పాలకూర మొత్తం ఈ విధంగా వేసాము. చూసారా ఎంత ఉందో పాలకూర, చాలా ఎక్కువ అనిపిస్తుంది కదా! అది ఉడికిన తర్వాత చాలా కొంచెం వస్తుందండి కర్రీ అయితే. ఇలా పాలకూర మొత్తం ఎంత ఉందో అంత వేసేసాను. నేనైతే ఇది 5 కట్టలు ఉందండి పాలకూర. ఈ 5 కట్టలనైతే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నాను ఈ విధంగా. ఉల్లిపాయలు మొత్తం ఆయిల్లో కింది నుంచి మీదకి మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసేయాలి. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేది, తొందరగా అయ్యేది. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా. ఇందులో ఏమీ వేయకపోయినా ఉప్పు కారం నిండుగా వేసామంటే బాగుంటుంది. కాకపోతే ఎలాంటి పప్పులు అయితే వేయడం లేదు. చూసారా, మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, అలాగే కర్రీకి సరిపడినంత కారం అయితే వేయాలి. కారప్పొడి అయితే నేనైతే ఇది కర్రీకి సరిపడినంత వేస్తున్నాను. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుందండి కర్రీ, చూసుకొని వేయాలి. సాల్ట్ అయితే వేయడం లేదు. ఇప్పుడు మొత్తం కలిపేద్దాము ఈ విధంగా. చూడండి, ఉప్పు కారం అంటే ఉప్పు వేయలేదు, కారం పసుపు మాత్రమే వేసాము. ఇలా మొత్తం కలిపేసేయాలి. చిటికెలో అయిపోతుందండి. ఒక 5 నిమిషాలు టైం కేటాయించామంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. అలాగే ఆకుకూరలు తొందరగా ఉడికిపోతాయి. పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. హెల్త్కు ఐరన్ ఉంటుంది పాలకూరలో. పిల్లలు అయితే అసలు ఇష్టపడరు. కాకపోతే ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసేసి ఇందులో కర్రీలో కొద్దిగా రైస్ వేసి కలిపేసామంటే చాలా బాగుంటుంది. పాలకూర రైస్ అంటాం కదా, పిల్లల బాక్స్ కూడా ఆ విధంగా పెట్టేయచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసేస్తున్నానండి ఈ విధంగా. చూడండి, సాల్ట్ అయితే వేసాను. ఇలా కర్రీ దగ్గర పడ్డాక కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువగా వేయకూడదు. ఇందులో పాలకూర కొద్దిగా అవుతుంది కర్రీ ఉడికిన తర్వాత దగ్గర పడ్డ తర్వాత చూసి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇంతేనండి, ఇలా సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసేయాలి. కొద్దిగా ఉడకనిద్దాము. అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే ఈ విధంగా అయితే ఉడికిచ్చేద్దాము. ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఇలా కొద్దిగా మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడు చూద్దామండి ఎలా ఉందో. చూసారా, దగ్గర పడింది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది పాలకూర. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసి దించేయడమేనండి. చూడండి, దగ్గర పడిపోయింది కర్రీ. ఇది చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుందండి. సింపుల్ ప్రాసెస్లో పల్లెటూరి అమ్మమ్మ చేసిన
పాలకూర ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇంత సింపుల్ ప్రాసెస్. వాటర్ అంతా వెళ్ళిపోవాలి, అందుకే ఇలా పెట్టేశాను. వాటర్ అంతా పోయేంత వరకు అలా ఉడికించేసేయాలి. చాలా తొందరగా 5 నిమిషాల్లో అయితే కర్రీ రెడీ అవుతుంది. ఇదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపిద్దాము. వాటర్ అయితే మొత్తం చూసారా ఎలా ఆవిరైపోయాయో. మొత్తం వాటర్ అయిపోయింది కదా, ఉడికిపోయింది. కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో పల్లెటూరి అమ్మమ్మ చేసిన పాలకూర కర్రీ ఇదండి.